ఇంకా మనం రొటీన్ కంట్రోల్ గురించి మాట్లాడుకున్నాం. ఈసీయూ రీసెట్ గురించి మాట్లాడుకున్నాం. రిక్వెస్ట్ డేటా, ట్రాన్స్ఫర్ డేటా, రిక్వెస్ట్ ఎగ్జిట్. ఓకే. సో వైల్ ఐఎమ్ టెల్లింగ్ ఆన్ ద పాయింట్ కాల్డ్ ఫ్లాషింగ్ చెప్పేటప్పుడు చెప్పాను నేను. వీల్ డిస్కస్ టుడే, ఐ మీన్ ఫ్లాషింగ్ టైంలో టూ డే టూ సర్వీస్ ఐడెంటిఫైర్స్ ఉన్నాయి. అవి ఏంటంటారా అంటే ఈసీయూ రీసెట్, రొటీన్ కంట్రోల్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను. ఓకే. సో లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ నేను ఈసీయూ రీసెట్ ఇలా, వాట్ ఈస్ అబౌట్ సాఫ్ట్ రీసెట్, వాట్ ఈస్ అబౌట్ హార్డ్ రీసెట్ అంటే ఏంది, సాఫ్ట్ రీసెట్ అంటే ఏంటి, సో దాని గురించి ఎలా రిక్వెస్ట్ చేయాలి, ఎలా ఉంటుంది అనేసి కూడా మనం వి ఆల్రెడీ డిస్కస్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే. సో మనం ఇక్కడ ఏం చేయాలరా అంటే ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేసే సర్వీస్ ఐడెంటిఫైర్ ఇస్ కాల్డ్ as సర్వీస్ రొటీన్. ఓకే, రొటీన్ కంట్రోల్, సారీ. సో రొటీన్ కంట్రోల్, అసలు రొటీన్ కంట్రోల్ అంటే ఏంది? మనం వెన్ వీ సీ ఇన్ ద పీపీటీ ఆల్సో వీ హ్యావ్ సీన్ సమ్వేర్ ఇన్ రొటీన్ కంట్రోల్. ఓకే. సో రొటీన్ కంట్రోల్ ఏం చేస్తుంది? సో నేను ఫ్లాషింగ్ చెప్పేటప్పుడు కూడా దీని గురించి కొద్దిగా ఎక్కువ చెప్పాను మీకు. రొటీన్ కంట్రోల్ ఏం చేస్తుందంటే, వెన్ యూ వాంట్ టు ఫ్లాష్ ద సాఫ్ట్వేర్ ఫ్లాష్ చేయాలి అంటే దాంతో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది ఎంతో కొంత. న్యూ సాఫ్ట్వేర్ ఫ్లాష్ చేసేటప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, ఆల్రెడీ ఆ డేటాలో మెమరీ ఉంటుంది. సో ఫస్ట్ దాన్ని ఎరేజ్ చేసి తర్వాతే నువ్వు సాఫ్ట్వేర్ ఫ్లాష్ చేయగలుగుతావు. అంతేగాని ముందే ఉన్న డేటాలో ఇంకా నీ దగ్గర అక్కడ మెమరీ అనే ఉండదు. దెర్ ఈస్ నో మెమరీ టు యూ. సో ఫస్ట్ ఏం చేస్తావు మనం, ఫస్ట్ యు ఆర్ ఎరేజింగ్ ద ఎవ్రీథింగ్ ఇన్ యువర్ ఈసీయూ. నీ ఈసీయూలో యు ఆర్ ఎరేజింగ్ ఎవ్రీ పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ యు ఆర్ ఎరేజింగ్ దేర్. సో ఆ ఎరేజ్ చేసిన తర్వాతే నువ్వు ఫ్లాష్ చేయగలుగుతావు. ఓకే. సో ఆ ఎరేజ్ ఎలా చేయాలి, ఎవరు చేస్తారు ఎరేజ్? ఫస్ట్ మనం చేయాలి కదా. ఎరేజ్ చేయకుండా ఎలా ఫ్లాష్ చేస్తాం? చేయలేము. సో ఆ ఎరేజ్ ఎలా చేయాలి అంటే త్రూ రొటీన్ కంట్రోల్. ఓకే. సో రొటీన్ కంట్రోల్ ఓన్లీ ఎరేసే చేయదు. వీ హ్యావ్ డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ విచ్ వీఆర్ యూజింగ్ రొటీన్ కంట్రోల్. సో మనకు ఫ్లాషింగ్ చేసేటప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్. సో you want to erase the memory. So routine control commands enable the ECU to perform internal tasks needed for firmware flashing and reset. So common routines. So దీంట్లో erase చేస్తుంది మెమరీ. ఓకే. ఎరేజ్ చేస్తుంది ఫస్ట్, మెమరీని అనేది ఎరేజ్ చేస్తుంది. సో అందుకనేసి మనము రొటీన్ కంట్రోల్ అనేది యూస్ చేస్తాం. సో వీ హ్యావ్ డిఫరెంట్ ఫంక్షనాలిటీస్. సో కొద్దిగా డయాగ్నోస్టిక్ సంబంధించినవి చేసేదానికి కానీ, ఓకే, ఏమన్నా టెస్ట్ ఉంటాయి మామూలుగా, కొన్ని డిఫరెంట్ టెస్ట్ ఉంటాయి డయాగ్నోస్టిక్ సంబంధించి. సో అలా ఎలా జరుగుతుంది ఏంది, సో మన అంత లోపలికి పోవాల్సిన అవసరం లేదు. బట్ ఫ్లాషింగ్లో ఇది ఒక పార్ట్ కాబట్టి రొటీన్ కంట్రోల్ అనేది. సో మనం దాని గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఎలా ఫ్లాషింగ్, ఐ మీన్ ఎరేజ్ చేస్తుంది, ఏంది సిచ్యువేషన్. సో దీంతో రొటీన్ కంట్రోల్లో 3.1 is your sub function. Okay. Sorry, 3.1 is your service identifier. Routine control service identifier name ఏంటంటే 3.1. ఓకే. సో ఇది ఏం చేస్తుంది? 3.1 ఈజ్ యువర్ సర్వీస్ ఐడి. సో రొటీన్ కంట్రోల్లో వీ హ్యావ్ సబ్ ఫంక్షన్స్. త్రీ సబ్ ఫంక్షన్స్ యూ హ్యావ్. రొటీన్ కంట్రోల్లో 3 సబ్ ఫంక్షన్లు ఉన్నాయి. సో ఫస్ట్ సబ్ ఫంక్షన్ ఈస్ కాల్డ్ 01 ఈస్ కాల్డ్ యువర్ స్టార్ట్ రొటీన్. Okay. Second subfunction called as 02 stop routine. Okay. So third subfunction called as 03 request routine results. Okay. So routine control ఏం చేస్తుంది, where we are erasing the memory. Okay. సో దీంతో మనకు 3 సబ్ ఫంక్షన్స్ ఉన్నాయి. 1 is start routine, 2 is stop routine, 3 is request routine results. Okay. So no one will ask about what is happening, how the routine will work. No one will ask.
దే విల్ ఆస్క్ అబౌట్ ద సబ్ ఫంక్షన్ ఇన్ రొటీన్స్. రొటీన్ కంట్రోల్ అంటే ఏంది? జస్ట్ మనం గివ్ ద ఎగ్జాంపుల్ వేర్ వీఆర్ రేజింగ్ ద ఫ్లాష్ మ్యాప్, వేర్ వీఆర్ యూజింగ్ త్రూ రొటీన్ కంట్రోల్. సో త్రూ రొటీన్ కంట్రోల్ ద్వారా ఈ త్రీ సబ్ ఫంక్షన్స్ ద్వారా మనం ఏం చేస్తాము? సో వీ నీడ్ టు స్టార్ట్ ద రొటీన్, వీ నీడ్ టు స్టాప్ ద రొటీన్, వీ నీడ్ టు ఆస్ ద రొటీన్ రిజల్ట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో మనం లాగ్లో చూస్తే సో లాగ్లో ఏముంది ఇక్కడ మనకు, దీన్నే మనం డిబగ్ చేద్దాం. 310101 ఓకే. సో రొటీన్ సో దిస్ ఈస్ హౌ ద రొటీన్ స్టార్ట్స్. ఓకే, ఇక్కడ ఏంట్రా అంటే మనం చూడాల్సింది, మనం मेरे पास इतने पैसे नहीं है पिंकी। हम कल ఇక్కడ आते ఏం हैं लेके लिए। జరుగుతుంది అనేది మనం ठीक है? అర్థం हम చేసుకోవాలి ఫస్ట్. సో 31 ఈజ్ యువర్ సబ్ ఫంక్షన్, సారీ एक्चुअली 31 ఈజ్ యువర్ సర్వీస్ पढ़ने ఐడి. की जरूरत नहीं है। 31 तो मैं వచ్చిందంటే अभी 31 लेके आके ले వచ్చిందంటే लूंगी। దట్ ఈస్ యువర్ సర్వీస్ ఐడి. అది నీ సర్వీస్ ఐడి. అది సో రొటీన్ సర్వీస్ ఐడి, రొటీన్ కంట్రోల్ సర్వీస్ ఐడి ఇస్ 31. 01 is saying is your sub function. Sub function 01 అంటే మనం ఏమనుకున్నాం? ఇట్ ఈస్ ఎ స్టార్ట్ రొటీన్, వీఆర్ స్టార్టింగ్ ద రొటీన్. आप हमारे ఓకే, 10,000 कस्टमर हैं సో तो రొటీన్ मतलब जो స్టార్ట్ भी చేయాలి वो आपको అంటే सब फ्री में मिलेगा। इनका వీ హ్యావ్ ఎ రొటీన్ ఐడి. సో ఈ రొటీన్ ఐడి అనేది ఆల్వేస్ ఇట్ విల్ బీ ఇన్ अपने 2 bytes ఆఫ్ డేటా. సేమ్ ఇది రీడ్ డేటా ఐడెంటిఫైర్ అంటే ఏందో ఇది అంతే. సో రీడ్ డేటా ఐడెంటిఫైర్ లో కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పాను, రీడ్ డేటా ఐడెంటిఫైర్ హ్యావ్ ఓన్లీ 2 bytes ఆఫ్ డేటా. మీ రీడ్ డేటా ఐడెంటిఫైర్ ఎప్పుడు 2 bytes లైక్ F089, F190, F184 అలానే ఉంటాయి. ఓకే, అలానే ఇక్కడ రొటీన్ ఐడి అనేది కూడా నీకు 2 bytes ఆఫ్ డేటాలోనే ఉంటుంది. ఇక్కడ 0200 అంటే దిస్ ఈస్ యువర్ రొటీన్ ఐడి. త్రూ ఐడి ద్వారా నువ్వు నీ రొటీన్ అనేది స్టార్ట్ చేస్తావు. సో ఇది ఏం చేస్తుంది అంటే ఈ రొటీన్ ద్వారానే, ఈ ఐడి ద్వారానే అక్కడ ఉండే డేటా మొత్తం ఎరేజ్ చేస్తుంది. అక్కడ ఉండే డేటా మొత్తం ఎరేజ్ చేస్తుంది. సో యూ నీడ్ టు స్టార్ట్ ద రొటీన్. ఓకే, సో మనం ఏం చేసాం? 31 ఇచ్చాము. దిస్ ఈస్ యువర్ సబ్ ఫంక్షన్, దిస్ ఈస్ యువర్ రొటీన్ ఐడి. సో ఆ రొటీన్ ఐడిలో నువ్వు ఏం డేటా పంపించాలా? సో ఇక్కడ ఏం చేశాడు? 01 పంపించాడు. ఓకే, సో ఇక్కడ నీకేమొచ్చింది? దిస్ ఈజ్ యువర్ డేటా 06 నీకు రెస్పాన్స్ చేసింది ఈసీ. ఈసీ ఏమని చెప్పింది మనకు? 71 ఈజ్ యువర్ పాజిటివ్ రెస్పాన్స్, 01 ఈజ్ యువర్ సబ్ ఫంక్షన్, అండ్ దిస్ ఈజ్ యువర్ రొటీన్, అండ్ ఇట్ గివ్ సమ్ డేటా. ఓకే, ఇట్ గివ్ సమ్ డేటా ఇచ్చింది. ఓకే, సో సిమిలర్గా F200 అనేది కూడా ఈ రొటీన్ ఐడి. సో 1 2 3 4 ఈ రొటీన్ ఐడి. సో రెస్పాన్స్ ఏమి ఇచ్చింది? 01 F20001 ఈ డేటా ఇచ్చింది. ఓకే, సో మీరు ఇంత రొటీన్ కంట్రోల్ గురించి మనం అంత ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఎందుకు రొటీన్ కంట్రోల్ యూజ్ చేసామంటే వేర్ వీఆర్ ఎరేజింగ్ ద ఫ్లాష్ మెమరీ. మెమరీలో మనం ఫ్లాష్ చేసినది వేర్ వీఆర్ ఎరేజ్ చేసేదానికి యూజ్ చేస్తాం. సో ఎలా యూజ్ చేస్తామంటే దాంట్లో సబ్ ఫంక్షన్స్ ఉంటాయి. 01 is స్టార్ట్ రొటీన్, స్టాప్ రొటీన్, రిక్వెస్ట్ రొటీన్ రిజల్ట్స్ అలా ఉంటాయి అనేసి చెప్పండి చాలు. అంతే, అంతకు మించి డెప్త్గా ఎవడు అడగడు, మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ వేర్ ఎక్కువ కామన్గా అసలు యూజ్ చేయము రొటీన్ గురించి, రొటీన్ కంట్రోల్ గురించి. సో అందుకనేసి నేను కూడా మీకు ఎక్కువ చెప్పదలుచుకోలేదు దీని గురించి. సో జస్ట్ అర్థం చేసుకోండి రొటీన్ కంట్రోల్ ఎందుకు యూజ్ చేస్తాం, సబ్ ఫంక్షన్స్ ఎందుకు, స్టార్ట్ రొటీన్, స్టాప్ రొటీన్, రిక్వెస్ట్ రొటీన్, దట్స్ ఇట్. ఇంతకు మించి మనకు ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం అయితే మనకు లేదు. ఓకే, సో మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంద్రా అంటే ద మెయిన్ ఇంపార్టెంట్ సర్వీస్ ఐడి. అసలు ఈ యూడిఎస్ అనేది ఎందుకు వచ్చింది? ఫస్ట్లో మీకు అందరికీ చెప్పా యూడిఎస్ ఎందుకు వచ్చింది స్టార్టింగ్లో.
అసలు యూడిఎస్ వల్ల ఉపయోగం ఏందని నేను చెప్పా. ఏం చెప్పాను మీకు అందరికి? చెప్పాలా యూడిఎస్ అనేది ఎందుకు వచ్చింది, యూడిఎస్ వల్ల ఉపయోగం ఏందనేసి మీకు చెప్పాను. To detect the faults in cars. టు డిటెక్ట్ ద ఫాల్ట్. ఓకే, టు డిటెక్ట్ ద ఫాల్ట్. సో ఇంతవరకు నేను చెప్పిన సర్వీస్ ఐడెంటిఫైర్లు అనేది వీఆర్ యూజింగ్ సమ్ అదర్ థింగ్స్. కానీ యూడిఎస్ వల్ల ఉపయోగం ఏంటంటే వేర్ వీఆర్ డిటెక్టింగ్ ద ఫాల్ట్, వేర్ వీఆర్ డిటెక్టింగ్ ద ఫాల్ట్. మనం ఒక టూల్ నేను ఒక సింపుల్ సో మెనీ డయాగ్నోస్టిక్ ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. సో ఆ డయాగ్నోస్టిక్స్ టూల్స్ లో మనం ఇఫ్ యూ రీడ్ సమ్ ఫాల్స్ ఇట్ విల్ షో వాట్ ఆర్ ద ఫాల్స్ ఇన్ ద మెమరీ. నీ వెహికల్లో ఏమేం ఫాల్స్ ఉన్నాయో మొత్తం చెప్తుంది అది. యూ నెవర్, సో ఆ ఫాల్స్ చూసి నీకు అర్థమవుతుంది వెహికల్లో ఎక్కడ ప్రాబ్లం ఉందిరా అనేసి. ఒకవేళ ఆ ఫాల్స్ కానీ మనకు అట్లాంటి టెర్మినాలజీ ఇక్కడ యూడిఎస్ అనేది లేకపోతే ఏమవుతుందిరా అంటే వీ ఆల్సో డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వెహికల్, ఎక్కడ ఇష్యూ అనేది మనకు కూడా తెలియదు. ఓకే, సో ఈవెన్ నౌ మీరు ఇప్పుడు చూసుకుంటే చిన్న చిన్న బైక్స్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు కొత్త కొత్త స్కూటీలు కానీ మీరు తీసుకున్నా, కొత్త కొత్త బైక్స్ కానీ తీసుకున్నా, మీకు అక్కడ వాడు ఈ ఫంక్షనాలిటీ అనేది కూడా ఉంది, యూడిఎస్ ఫంక్షనాలిటీ ఇన్ సింపుల్ బైక్స్ అండ్ కార్స్. బైక్స్లలో కార్లలో అల్టిమేట్గా ఉంది. సో ఈవెన్ ఇన్ ద బైక్స్ ఆల్సో వీ హ్యావ్, బైక్స్లో కూడా మనకి ఇది ఉంది. సో మనం జస్ట్ వి జస్ట్ కనెక్ట్ దోస్ టూల్ నా దెన్ వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుంది ఏందనేసి. సో ఏమన్నా ఇష్యూస్ ఉంటే చెప్తుంది. ఓకే, సో ఎలా ట్రక్స్ లో కూడా సారీ ట్రక్స్ లో ఉంటుందన్నా? ట్రక్స్ కూడా ఉంటుంది. ట్రక్స్ లేకపోతే ఎట్లా? ట్రక్స్ వాట్ ఏ వెహికల్ అయినా ఉంటుంది అది. ఇప్పుడు ఇంకా బైక్స్కి కార్స్కి ఇంకా మనం అప్డేట్ వచ్చింది కాబట్టి బైక్స్ కూడా ఉన్నాయి, స్కూటీలు కూడా ఉన్నాయి. ట్రక్స్ ఖచ్చితంగా ఉండాలి. ట్రక్స్లో లేకపోతే చాలా కష్టం. బికాస్ ఇన్ ట్రక్స్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ వచ్చేదే దానికి, ట్రక్స్కి ఎక్కువ ప్రాబ్లమ్స్. when you compare to the normal passenger vehicles, we have in commercial vehicles, trucks and buses, we have so many issues will come. So these DTCs, so DTCs అంటే మనం నేర్చుకుందాం. సో where we are detecting the fault, UDS is designed for this main possibility, like where you are detecting the fault. ఓకే, సో నీ వెహికల్లో ఫాల్ట్ ఎక్కడ ఉందో కనుక్కుంటుంది అది. ఓకే, సో వీ హ్యావ్ ద మోస్ట్ సర్వీస్ ఐడి. ఈ సర్వీస్ ఐడినే మేలు, చాలా చాలా పెద్ద సర్వీస్ ఐడి ఇది. ఐ నెవర్ డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇన్ దిస్ సర్వీస్ ఐడి. ఓకే, నాకు కూడా అంత తెలీదు, అంత లోపల వరకు నేను వెళ్ళాలి. నాకు తెలుసు దీని గురించి, ప్రతి ఒక్క సబ్ ఫంక్షన్ ఏం చేస్తుందో ఇంతవరకు నేను కూడా యూస్ చేయలేదు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద ప్రాజెక్ట్. ఒక్కొక్క సబ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ దోస్ పర్టికులర్ సబ్ ఫంక్షన్, ఆ సబ్ ఫంక్షన్ వల్ల ఉపయోగం ఏంది. సో నేను ఐ విల్ గివ్ ఓన్లీ 3 సబ్ ఫంక్షన్, జస్ట్ బేసిక్ సబ్ ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతుంది ఏంది అనేసి. ఓకే, సో ద మెయిన్ సర్వీస్, ఈ సర్వీస్ ఐడి పేరు ఏంద్రా అంటే రీడ్ డిటిసి. ఓకే, 0x19. ఓకే, 0x19. సో ఇక్కడ నేనేం చెప్తాను, డిటిసి అంటే ఏంది, ఫస్ట్ మనం అర్థం చేయాలి. డిటిసి, డిటిసి కాల్డ్ యాజ్ డయాగ్నాస్టిక్ ట్రబుల్ కోడ్. డయాగ్నాస్టిక్ ట్రబుల్ కోడ్, డిటిసి అనేది ద నేమ్ ఇట్స్, దాని పేరులోనే అర్థమవుతుంది, ఇట్స్ ఎ డయాగ్నాస్టిక్ ట్రబుల్ కోడ్. ఇది వేర్ అక్కడ సర్వీస్ ఏరియా ఏం చెప్తుంది మనకు, రీడ్ డిటిసి, రీడ్ దట్ పర్టికులర్ ఫాల్ట్ వేర్ వీఆర్ సీయింగ్ ద ఫాల్స్ త్రూ దిస్ సర్వీస్ ఐడి. ఈ సర్వీస్ ఐడిని యూజ్ చేసుకొని వెహికల్లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో వేర్ వీ కెన్ ఏబుల్ టు సింప్లీ సీ వేర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ద ఇష్యూ. ఓకే, దట్ ఈస్ కాల్డ్ డిటిసి, కాల్డ్ as a diagnostic trouble code. ఓకే, సో మనం ఏమంటున్నాం, డయాగ్నోస్టిక్ ట్రబుల్ కోడ్, ఇది ఒక కోడ్.
సో కోడ్ అంటే ఈ కోడ్ ఎప్పుడు 3 బైట్స్ ఆఫ్ డేటాలో ఉంటుంది మనకి ఎప్పుడైనా. ఏ డిటిసి అయినా తీసుకోండి మీరు, వేర్ యూ కెన్ ఏబుల్ టు సీ విత్ 3 బైట్స్. ఓకే, వేర్ వీ కెన్ ఏబుల్ టు సీ విత్ 3 బైట్స్. 3 బైట్స్ ఉండే డేటా ఉంటుంది ఎప్పుడైనా. ఏ డిటిసి అయినా అంటే ట్రబుల్ కోడ్లో ఆ డిటిసి ఏం చేస్తాను అనేది అది రిక్వైర్మెంట్ బేస్డ్. సో ఈ డిటిసి ఎందుకు వచ్చిందిరా వెహికల్లో, ఓకే, ఈ డిటిసి ఎందుకు వచ్చిందిరా మధ్యలో వెహికల్లో ఇంట్రెక్షన్ ప్యూర్ అనేవి ఉంటాయి. సో ఇదంతా బాగానే ఓకే డిటిసి మార్నింగ్ దీనివల్ల లేస్తానంటే వచ్చిందిరా. ఓకే, సో మీకు ఫీవర్ గొంతులో సింపుల్ గా ఎగ్జాంపుల్ ఇస్తాను, ఆ బ్లడ్ టెస్ట్ ఎగ్జాంపుల్ చేసి బట్టి మీకు ఇన్ఫెక్షన్ అర్థమవుతుంది మనకు పెట్టించుకో ఎందుకు బాటిల్ వచ్చిందిరా ఈ పెట్టించుకున్నారు డిటిసి వెహికల్లో అనేది కూడా మీకు 2 అర్థం డేస్ కావాలి. పెట్టించుకోండి ఓకే, తగ్గిపోతుంది అని సో ఇప్పుడు మనం అర్థం బాటిల్ చేసుకోవాల్సింది మళ్ళీ పెద్దది డిటిసి కాదు అనేది ఇంకా ఆల్వేస్ విల్ బి 3 బైట్స్ ఆఫ్ కూడా డేటా. సో 3 బైట్స్ ఆఫ్ డేటా అంటే లెట్స్ మామూలుగా సపోజ్ మనకి ఏంటంటే సో అక్కడ పల్లెటూర్లలో 500 ml పెడతారు ఒకటే బారే సో ఎఫ్ఎఫ్ ఎఫ్డి పెద్ద హాఫ్ లీటర్ బాటిల్ ఎఫ్ లెక్క ఉంటాయి అవి ఈ ఇది ఒకటి, ఇక్కడ వీళ్ళన్నీ దిస్ చిన్నవి ఇస్ వన్ డిటిసి. 100 ml సో 150 ఇది ml ఒక అంటే డిటిసి. సో ఈ డిటిసి ఏం చెప్తానంటే పొద్దున్న వెన్ ఒకటి పెట్టాడు ఇప్పుడు సాయంత్రం ఒకటి పెట్టాడు రేపు ఒకటి వెన్ సాయంత్రం ఒకటి పెట్టించుకున్నాడు తగ్గుతూ యూ వచ్చేసరికి లాస్ట్ మళ్ళీ ద ఒకటి పెట్టించుకోవాలా అని అన్నాడు కమ్యూనికేషన్ బిట్వీన్ ప్యూర్ బాడీ ఉంటారు కింద AdBlue పడింటే to పాపం ఏమో EMS. కష్టం దొబ్బకొని పోయిన వాళ్ళంతా AdBlue sensor, we call this AdBlue sensor. అంత Okay, ఇంటికైతే వేరే ఛాన్స్ ఏమి ఉండదు ఎవరు కింద ఎవరు మాక్సిమం అది ఓకే, కింద ఈ పడింటే మనం డిటిసి ఎప్పుడు ఎత్తుకోకుండా ట్రిగ్గర్ అవుతుంది వెహికల్ లో. మాక్సిమం సో ఎత్తుకొని పోదు ఫస్ట్ మనము ఈ ఎట్ట డిటిసి అంటే ఏందో అర్థం చేసుకుందాం. సో డిటిసి అంటే ఇట్స్ ఎ డయాగ్నోస్టిక్ ట్రబుల్ కోడ్ ఎందుకంటే where it will detect what is the faults in your vehicle through the service ID called as 0x19. ఇక్కడ నింటాడు ఓకే, సో ఇప్పుడు మనము ఏంది అర్థం చేసుకోవాలో, ఎలా అర్థం చేసుకోవాలా మీరు అనేది మనం తెలుసుకోవాలి. పనుకొని ఓకే, ఉంటాడు నువ్వు సాయంత్రం వచ్చేటప్పటికి ఆయన సో ఉన్నాడు ఇప్పుడు మనకు వెహికల్ లో ఏంది సిచ్యువేషన్ ఎలా ఉంటది, మార్నింగ్ 5 వెహికల్ o'clock ఏం వస్తాడు చేస్తే కరెక్ట్గా 5, ఎలా 5:30 వస్తాయి కంతా రూమ్ లో డిటిసిలో. సో డోర్ డిటిసి లాగేసింటే నేను వాడొచ్చు వేర్ లేతే ఇట్ ఈస్ డిటెక్టింగ్ ద ఫాల్ట్, ఎవ్రీవన్ నోస్ ఇట్ ఈస్ డిటెక్టింగ్ ద ఫాల్ట్. మనం టెస్ట్ చేసేటప్పుడు డీలని ఎలా చేయాలనే పాయింట్. టాబ్లెట్లు పట్టుకొని ఓకే, కొంచెం సో మనం ఏం చేస్తామంటే డీలర్లో పవర్ కి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ పాయింట్ అది మనకు తెలుసుకోవాలి. సో ఫాల్స్ క్రియేట్ చేయాలి, ఫాల్స్ మనం వీఆర్ క్రియేటింగ్, వేర్ వీఆర్ క్రియేటింగ్ దేర్ అమౌంట్ ఫాల్స్. కోసం అంతే బ్రో ఫాల్స్ ఎలా క్రియేట్ ఖర్చుల చేయాలి, పని. ఎందుకు క్రియేట్ చేయాలి అంత అవసరం లేదు మనకు. సో వెహికల్ లో ఇప్పుడు మనం టెస్టింగ్ చేసేటప్పుడు ఆ ఫాల్స్ అనేవి రావు ఆటోమేటిక్ గా. బికాస్ when జెప్టో ఏంటంటే software is working fine, everything is working fine, Sorry, your guys. sensors are everything is good in your vehicle, అన్ని నువ్వు veg తింటావా? కరెక్ట్ గా ఉన్నాయి నీ దాంతో, నీ దగ్గర ఎవ్రీథింగ్ ఇస్ వర్కింగ్. ఓకే, సో అప్పుడు నీకు ఫాల్స్ ఏం రావు కదా. వెజ్ తినేటోళ్ళకి సో ఫాల్స్ ఎప్పుడు వస్తాయి, ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు వస్తాయి ఫాల్స్. నీ వెహికల్ ఎందుకు ప్రాబ్లం అవుతుందిరా అంటే ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో కొన్ని ఇండికేషన్స్ చూపిస్తున్నాయి, సో దానివల్ల ప్రాబ్లం ఉంది, దానివల్ల వస్తాయి నీకు ఫాల్స్. ఓకే, అంతేగాని ఏం ఇష్యూ లేకపోతే ఫాల్స్ రావు. సో మనం ఫాల్స్ క్రియేట్ చేస్తాం. అసలు ఆ ఫాల్స్ ఎప్పుడు ఎలా క్రియేట్ చేస్తాం అనేది నేను ఈసీయూస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను. ఓకే, సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంద్రా అంటే ఎలా రీడ్ చేయాలి, అసలు ఏమేం సబ్ ఫంక్షన్ ఏమేం చెప్తుంది. ఓకే, సో నేను మీకు అన్ని సబ్ ఫంక్షన్లు చెప్పాను, ద 3 బేసిక్ సబ్ ఫంక్షన్స్ వేర్ వీఆర్ యూజింగ్ ఇన్ ద రీడ్ డిటిసి కామన్లీ. ఏ ప్రాజెక్ట్ పోయినా కానీ మనం ఈ 3 బేసిక్ సర్వీస్ ఐడీస్ యూజ్ చేస్తాం. నిన్ను కూడా అడిగేది వాడు ఈ 3 బేసిక్ సర్వీస్ ఐడీస్. ఓకే, సో దీంతో సబ్ ఫంక్షన్స్ వచ్చేసి we have 0x01. సో 0x01 ఏం చెప్తుంది, సో 0x01 ఏం చెప్తుంది అంటే రిపోర్ట్ నెంబర్ ఆఫ్ డిటిసిస్ బై స్టేటస్ మార్క్స్. అందరు రాసుకోండి, రిపోర్ట్ నెంబర్ ఆఫ్ డిటిసి బై స్టేటస్ మార్క్స్. ఓకే, దిస్ ఈస్ యువర్ 0x1 సబ్ ఫంక్షన్. ఓకే, 0x2 చెప్తాడు 0x2 ఏం చెప్తుందంటే ఏ డిటిసి ట్రిగర్ అయింది, ఏ డిటిసి ట్రిగర్ అయింది, రిపోర్ట్ ఉండాల్సిన పరిస్థితి ఇంకా డిటిసి బై స్టేటస్ మార్క్స్. రిపోర్ట్ డిటిసి బై స్టేటస్ మార్క్స్. ఓకే, సో ప్రెసెంట్ మీరు ఈ రెండే అర్థం చేసుకోండి ఫస్ట్.
ఓకే, దీస్ ఆర్ ద బేసిక్ సర్వీస్, ది బేసిక్ సబ్ ఫంక్షన్స్. సో డిటిసి నువ్వు రీడ్ చేయాలరా, నువ్వు రీడ్ చేయాలనుకుంటున్నావు, కానీ ఆ డిటిసిస్ అంటే ఏంటి ఫస్ట్? సో డిటిసిస్ అంటే వేర్ ఇట్ ఇస్ డిటెక్టింగ్ ద ఫాల్ట్. సో దట్ డిటిసి ఇస్ కాల్డ్ డయాగ్నోస్టిక్ ట్రబుల్ కోడ్. ఆ డయాగ్నోస్టిక్ ట్రబుల్ కోడ్ ఎప్పుడు ఎన్ని బైట్స్ ఆఫ్ డేటాలో ఉంటుంది? ఎప్పుడైనా అది 3 బైట్స్ ఆఫ్ డేటాలోనే ఉంటుంది. ఓకే, సో దాంట్లో చాలా ఉన్నాయి నీకు సబ్ ఫంక్షన్స్. ఓకే, సో మనకు అంత లోపలికి ఎవడు పోయి అడగడు. మనం బేసిక్ మనమేమి డయాగ్నోస్టిక్ ఇంజనీర్ అని పెట్టుకుంటున్నాము, కానీ ఎవడిని అంత లోపలికి పోయి ఎవడిని అడగడు. దే విల్ ఆస్క్ సమ్ బేసిక్ థింగ్స్, బికాస్ దిస్ ఈస్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ద థింగ్, అంతే, ఒక పార్ట్ ఇది, కానీ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అంతే. సో మనకి ఏంది, మనకు ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి, ఏంది సబ్ ఫంక్షన్స్ ఏం చెప్తుంది అనేది మనకు తెలుసుకోవాలి. అసలు దీనివల్ల ఉపయోగం ఏంది, ఎలా రీడ్ చేయాలా, అంతే. సో ఈడు ఏమంటున్నాడు ఫస్ట్, దగ్గర దగ్గర అన్ని రిపోర్ట్ నెంబర్ ఆఫ్ డిటిసి తక్కువ టైం పడుతుంది బై స్టేటస్ మాస్క్. రిపోర్ట్ నెంబర్ ఆఫ్ డిటిసి బండి బ్రో బై స్టేటస్ మాస్క్ అంటే ఆ బండి కొని దానికి మళ్ళీ లైసెన్స్ నీ వెహికల్ లో ఎన్ని డిటిసిలు ఉన్నాయి, లైసెన్స్ present. అలాగే లో ఎన్ని ఆ పోలీసు డిటిసిలు ఉన్నాయి నీ రోడ్ vehicle ఎక్కినాడు లో? మెయిన్ రోడ్ ఎక్కినాడు అది మెయిన్ పాయింట్. ఈ నీ ఇల్లు వెహికల్ లో ఎన్ని డిటిసిలు ఆ పెద్ద ఉన్నాయి బండిలో నెంబర్ కాదు. చెప్తాది. రోడ్ ఎక్కిన రిపోర్ట్ వాడికి నెంబర్ ఆఫ్ అది కావాలా. డిటిసిస్. నీ వెహికల్ లో 3 డిటిసిస్ ఉన్నాయి, మరి అదొక సో ఎందుకు త్రీ వచ్చేలే డిటిసిస్ అని అనేసి చెప్తారు. నేను సో ఎలా రీడ్ చేయాలి మనం, అది మెయిన్ కావాలి మనకు. సో ఇక్కడ 19 is your sub function. ఓకే, 01 is, sorry, 19 is your service ID, 01 is ఇంకా your sub అన్నీ function. పీజీ ముందర సో 0f అనేది ఏం చెప్తుంది అంటే ఇక్కడ, ఖాళీగా ఉందంటేనా అవతల ఇంటికి వెళ్ళి సో యూ నీడ్ బండి టు పెట్టుకుంటారు రీడ్ చూడు. ఇన్ దిస్ అక్కడ వే. పెడతాను. ఖాళీ 0f లేకపోతే అనేది పీజీ అనుకొని ఎక్స్టెండెడ్ ఇబ్బంది పడతా. ఐడెంటిఫైర్. ఓకే, మన సో ఇంటి వైల్ యు ముందర ఆర్ ఉంది కదా రీడింగ్ గోడ, యూ షుడ్ రీడ్ లైక్ గేట్ దిస్. కాడ సో ఎందుకు ఎక్స్టెండెడ్ గోడ ఐడెంటిఫైర్ కానుకొని అంత లోపలికి బండి అవసరమే లేదు, బట్ గోడ మనల్ని వాడు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు హౌ యు ఆర్ రీడింగ్, ప్లీజ్ రైట్ దట్ ఫ్రేమ్ అంటే 19010f. సో 19 అనేది నీ రీడ్ డిటిసి సర్వీస్ ఐడి, 01 ఈస్ యువర్ రిపోర్ట్ నెంబర్ ఆఫ్ డిటిసి. అంటే నువ్వు 190105 అని ఇస్తే నీకు రెస్పాన్స్ ఏమొస్తుంది, 59 ఈరోజు ఇచ్చాడా 01 అది పోయినట్టు 0f. కొత్త చేపించి ఇచ్చినట్టు ఇక్కడ నీకేమొస్తుంది అంటే, లెట్ సపోజ్ నీ వెహికల్ లో 10 డిటిసిస్ ఉన్నాయి, సో ఇట్ విల్ గివ్ ద 0a. చాలా సార్లు అంతే, అడిగిన నీ వెహికల్ లో ఎన్ని డిటిసిలు ఉన్నాయనేది చెప్తాది అంతే. నువ్వు అడుగు ఏ నువ్వు డిటిసిలు అడుగు ఉన్నాయని ఇయ్యదురా. చెప్పదు అది. నీ వెహికల్ లో ఎన్ని డిటిసిలు ఉన్నాయి, మేము కొత్త ఓకే, పాత నీ వెహికల్ లో ఎన్ని ఇస్తానంటాడు డిటిసిస్ అట్నే ఉన్నాయి. వదిలేస్తాడు సో మేము ఏ అని ఎందుకు పట్టించుకోమా. రాసిన, ఆ వెహికల్ లో అంతటితోనే 10 పోతాది. డిటిసిస్ ఉన్నాయి. ఓకే, నాకెటు పెద్ద అవసరం లేదు, మీరు నా అందరూ వెహికల్ పోయినాకనే 10 ఛార్జింగ్ పెట్టుకుంటా డిటిసిస్ ఉన్నాయి ఖాళీగానే అని ఉంటాడు చెప్తా కదా. అంతే. పొద్దున That is the అమ్మకి ఎటు use of పడుకొని ఉంటాడు ఛార్జింగ్ పెట్టాడు ఏం పెట్టాడు sub ఇద్దరు function పోతాను 01. ఇంకా 01 ఏం నాకే చెప్తుంది, ఖాళీగా ఉంటాయి. రిపోర్ట్ నెంబర్ ఆఫ్ డిటిసిస్, రిపోర్ట్ నెంబర్ ఆఫ్ డిటిసిస్ బై స్టేటస్ మాస్క్. ఓకే, వెహికల్ లో ఎన్ని డిటిసిస్ ఉన్నాయి అనే చెప్తాది అంతే. సో ఈ స్టేటస్ మాస్క్ అంటే ఏంది, ఎక్స్టెండెడ్ ఐడెంటిఫై. నా లోపలికి వెళ్ళానంటే నేను, నాకు ఒక 10 రోజులు పడుతుంది దీని గురించి చెప్పాలంటే. సో మనం అంత ఎవడు అడగడు ఫస్ట్. ఓకే, సో ఇదంతా మనము వన్స్ జాబ్లో జాయిన్ అయిన తర్వాతే ఎవడు అసలు బికాస్ ఐఎమ్ క్లియర్లీ సేయింగ్, వన్స్ యూ ఎంటర్ ఇన్ టు ద కంపెనీ ఆల్సో నో వన్ విల్ యూ టు చెక్ దిస్ డిటీసీస్. ఓకే, ఇది చాలా కాంప్లెక్స్ ఫ్యూచర్, బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హౌ ఇట్ విల్ వర్క్. బికాస్ బేసిక్ క్వశ్చన్స్ అడిగినప్పుడు చెప్పాలి. ఈవెన్ ఇంటర్వ్యూర్ ఆల్సో డోంట్ నో, ఐఎమ్ క్లియర్లీ సేయింగ్. బికాస్ ఎవడు వర్క్ చేస్తుంటాడో ఈ డిటీసీల మీద వాడికే నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను చేసేవాడికి కూడా అంతా తెలియకపోవచ్చు. ఓకే, సో మనకు అట్లీస్ట్ బేసిక్ కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ అబౌట్ డిటిసి అంటాడు. నిద్ర వస్తుంది. So yes, we have a sub function where we are reading the DTCs through the service ID called as 0x19. We have different types of sub functions in this. One is report number of DTCs and one it is report DTCs. So at least మనకు ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది తెలియాలి. ఓకే, ఇది చాలా పెద్ద కాంప్లెక్స్. 10 రోజులు కదా నేను నెల చెప్పినాను, మనకు టైం సరిపోదు, అంత ఉంటుంది దీని గురించి. ఓకే, సో అట్లీస్ట్ మనకు బేసిక్ తెలిస్తే చాలు. ఓకే, సో మనకు ఎక్కువ డెప్త్ ఉండేటి నేను చెప్పా, సెక్యూరిటీ యాక్సెస్ ఎలా వర్క్ అవుతుంది, సో రీడ్ డేటా ఐడెంటిఫైర్, రైట్, బికాస్ దీస్ ఆర్ ద బేసిక్ సర్వీస్ ఐడీస్ విచ్ ఇంటర్వ్యూయర్ నోస్. సెక్యూరిటీ యాక్సెస్ ఎలా వర్క్ అవుతుంది, రీడ్ డేటా ఐడెంటిఫైర్ ఏంది, రైట్ డేటా ఐడెంటిఫైర్. ఓకే, సో ఈ డయాగ్నోస్టిక్ గురించి ఎవరు అంతగా అడగడు, మనం ఇబ్బంది పడాల్సిన అవసరం. అట్లీస్ట్ మనకు బేసిక్ తెలియాలా, బికాస్ దిస్ అ వెరీ ఇంపార్టెంట్
and this was the use where the UDS comes into the picture. మా ఫ్రెండ్ బర్త్డే ఉంది. ఓకే, సో అది 19 అనేది సర్వీస్ ఐడి, 01 ఇస్ యువర్ సబ్ ఫంక్షన్, 0F అనేది ఒక ఎక్స్టెండెడ్ ఐడెంటిఫైర్. సో దీనికి ఏమొస్తుందంటే 59 అనేది విత్ యువర్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. 0A ఏం చెప్తుందంటే యూ హ్యావ్ 10 DTCs ఇన్ యువర్ వెహికల్. ఓకే, 10 DTCs ఇన్ యువర్ వెహికల్ అంటే 10 DTCs ఇన్ యువర్ ECU. ఓకే, బికాస్ డిఫరెంట్ మెసేజ్ ఐడీస్ హ్యావ్ డిఫరెంట్. ఓకే, ఇప్పుడు నాకు ఏముంది ఈఎంఎస్ ఉంది, ఈఎంఎస్ లో ఏం చెప్తుందంటే 10 DTCs ఉన్నాయి అనేసి, బికాస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ విత్ సమ్ మెసేజ్ ఐడి కాల్డ్ ఎస్ 7E0. డిఫరెంట్ హ్యావ్ డిఫరెంట్ మెసేజ్ ఐడీస్. ఓకే, ఇక్కడ మళ్ళీ మనకు 7E9 విత్ 7E9 సారీ, దిస్ ఈస్ యువర్ 7E8, పెట్టాలని చెప్పావు, పెట్టలేదా? this is your 7E0. సో ఇదేం చెప్తుందంటే వేర్ ఇట్ ఈస్ సేయింగ్ ఇన్ యువర్ EMS it detects almost 10 DTCs. Your ECU detected 10 DTCs. మేము డిఫరెంట్ ఉంటాయి, ఏదో ప్రాబ్లం ఉంటుంది దానికి. అంటే వాడు ఆల్రెడీ మనకు రిక్వైర్మెంట్ చెప్పింటాడు ఈ DTC ఎందుకు వచ్చింది. లెట్ సపోజ్ ఈ DTC ఉంది, ఈ DTC ఎందుకు వచ్చింది, ఈ DTC ఎందుకు వచ్చిందిరా అంటే AdBlue అనే సెన్సార్ వెహికల్లో EMS తో కమ్యూనికేట్ అవ్వట్లేదు. అంటే AdBlue నుంచి వచ్చే మెసేజ్ ఐడి బస్ మీదకి పడట్లేదు. సో EMS ఈస్ నాట్ డిటెక్టింగ్ దట్ మెసేజ్ ఐడి. EMS అనేది ECU రిసీవ్ చేసుకోవట్లేకుంది అది, ఎందుకంటే బస్ మీద లేదు, నేను రిసీవ్ చేసుకోలేకున్నా. సో అందుకనేసి EMS ఏం చేసింది, రైజ్ చేసింది, అరే ఈ DTC వస్తుందిరా, ఈ DTC అంటే ఈ DTC ఉంది వెహికల్లో, ఎందుకురా అంటే AdBlue సెన్సార్ నుంచి నాకు మెసేజ్ రావట్లేదు, అనేసి అది DTC ట్రిగర్ చేసింది. అప్పుడు ఏమనుకుంటాం మనం, ఓకేరా AdBlueలో ఇష్యూ ఉందిరా అనేసి మనం ఏం చేస్తాం, ఫస్ట్ పోయి AdBlue సెన్సార్ ఎక్కడ ఉందిరా అనేసి వెహికల్లో చూసి ఏమైనా ప్రాబ్లం ఉందనేసి దానికి అట్లీస్ట్ బేసిక్ చెక్స్ చేస్తాం. వోల్టేజ్ ఎంత ఉందిరా, దీనికి కరెంట్ ఎంత ఉందిరా, పాస్ అవుతుందా లేదా, ఏమన్నా క్యాన్ వైర్ ఏమైనా మిస్ అయిందా, క్యాన్ హై ఏమైనా మిస్ అయిందా, క్యాన్ లో మిస్ అయిందా అనే సింపుల్ బేసిక్ చెక్ చేస్తాం. ఓకే ఇక్కడ వైర్ పోయిందిరా, లేదంటే వోల్టేజ్ మిస్ అయింది, వైర్ కట్ అయిపోయింది, అప్పుడు రిప్లేస్ చేసి అయిపోద్ది. ఇప్పుడు మనకు అది తెలియకపోతే కష్టమే. సో AdBlue ఏం చేస్తుందంటే వెహికల్ AdBlue సెన్సార్ ఈస్ లైక్, ఇఫ్ యు సీ అవర్ ఆల్ ట్రక్స్ బస్సెస్ దే హ్యావ్ పొల్యూషన్ హార్మ్ఫుల్ వెహికల్స్ అవన్నీ. ఎందుకంటే దే హ్యావ్ బిగ్ ఇంజన్స్ చాలా పెద్దగా ఉంటాయి ట్రక్స్ లో, బిగ్ ఇంజన్స్ చాలా పెద్దగా ఉంటాయి. అప్పుడు ఏమవుతుందిరా అంటే దాంట్లో మనకు బయటకు వచ్చే పొల్యూషన్ అనేది వెరీ హజార్డస్ పొల్యూషన్. అది బయటకు అది పంపించే ఎయిర్ ఎట్లా ఉంటుంది అంటే వెరీ హజార్డస్ అది. సో నువ్వు యూ షుడ్ నాట్ రిలీజ్ యువర్ పొల్యూటెడ్ ఎయిర్ డైరెక్ట్లీ ఇన్ టు ద ఎన్విరాన్మెంట్ లోకి నువ్వు డైరెక్ట్గా ఆ పొల్యూటెడ్ ఎయిర్ని బయటికి పంపించకూడదు. దిస్ ఈస్ ద రెగ్యులైజేషన్. గవర్నమెంట్ ఏం చెప్పిందంటే నువ్వు పంపించకూడదు బయటికి, ఇది అట్లే నువ్వు పంపిస్తే పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. సో యూ షుడ్ నాట్ డూ ఎందుకంటే ఆల్మోస్ట్ అది జనరేట్ చేసే పవర్ ఎంత ఉంటుంది అంటే ఆల్మోస్ట్ 3000 RPM ఉంటుంది దానికి. దాని ఇంజనే 3000 RPM. అంటే అది ఎంత బయటకు పొగ వస్తుంది అంటే అంత పొగ వస్తుంది. సో యూ షుడ్ నాట్ రిలీజ్, డైరెక్ట్ గా నువ్వు రిలీజ్ చేయకూడదు. అక్కడ డైరెక్ట్ గా రిలీజ్ చేసేదానికి తప్పు. అసలు గవర్నమెంట్ చెప్పింది నువ్వు డైరెక్ట్ గా వదలకూడదు. సో డైరెక్ట్ గా వదలకోకుండా ఏం చేస్తారంటే వెహికల్లో వీ హ్యావ్ AdBlue కాల్డ్ ఎస్, ఐ క్యాన్ సింప్లీ గివ్ యాస్ ఏ యూరియా. AdBlue అనుకోకుండా యూరియా అనొచ్చు. సో యూరియా అందరికీ తెలుసు. సో ఏం చేస్తుంది ఆ యూరియా, వీ హ్యావ్ ఇదంతే కెమిస్ట్రీకి పోవాలా, మనకు వద్దు ఆ కెమిస్ట్రీ వద్దు ఏముంది. సో వీ హ్యావ్ సమ్ ఫార్ములాస్ వేర్ ఆ పొల్యూటెడ్ ఎయిర్ని ఏం చేస్తుందంటే డైల్యూట్ చేస్తుంది. AdBlue అనేది ఒక యూరియా ఏం చేస్తుంది అంటే పొల్యూటెడ్ ఏరియాని డైల్యూట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఏముంది, మనం 1 లీటర్ ఆఫ్ మిల్క్ లో 1/2 లీటర్ ఆఫ్ వాటర్ వేసినామంటే అది దట్ ఈస్ కాల్డ్ డైల్యూషన్. దిస్ ఈస్ నాట్ యువర్ ప్యూర్ మిల్క్, ఇట్స్ ఎ డైల్యూటెడ్ మిల్క్. అంటే
ఆ డైల్యూట్ ఎందుకు చేస్తున్నామంటే చెప్తాడు అంత హజార్డస్ పొగని బయటికి వదులుకోకుండా మనము డైల్యూట్ చేసి బయటికి వదులుతున్నాం. సో ఇట్ విల్ బి ఓకే, నాట్ ఎ ప్రాబ్లం. ఎన్విరాన్మెంట్ అల్టిమేట్లీ వీ హ్యావ్ పొల్యూషన్ అనేది ఉంది, కాదని చెప్పట్లేదు. కానీ అంత పొల్యూషన్ పంపిస్తే బయటికి చాలా కష్టం రా, బికాస్ దే హ్యావ్ ఇంక్లూడెడ్ ఆల్ అమోనియా ఏదేదో ఉంటుంది అక్కడ. అమోనియా అంటే చాలా డేంజరస్ అనమాట. సో అది బయటికి రాకోకుండా డైరెక్ట్ గా దే హ్యావ్ వీ హ్యావ్ యూరియా ఇన్ దట్. ఆ యూరియాలో మనం ఇదిరా సిచ్యువేషన్ అనేసి వాళ్ళు ఏదో ఆక్సిడేషన్ కెమికల్ ఫార్ములాస్ అన్ని యూజ్ చేసి నీ వెహికల్లోనే మొత్తం అయిపోయి అప్పుడు డైల్యూటెడ్ పొగని బయటకు వదులుతాడు. అప్పుడు దట్ ఈస్ ఓకే టు ద ఎన్విరాన్మెంట్. అంతే ఎప్పుడైనా. అది కూడా ఓకే కాదు. సో పొల్యూషన్ అనేది పొల్యూషనే. సో వాళ్ళ వల్ల ఆ వెహికల్స్ వల్ల హార్మ్ అనేది జరగకూడదు అనేసి ఇలా చేస్తారు. సో దిస్ ఈస్ ఎ స్టాండర్డైజేషన్. గవర్నమెంట్ అనేది చెప్పింది నువ్వు అట్లా బయటికి వదలకూడదు, ఇట్లనే డైల్యూట్ చేసి బయటికి వదలాల. లేదంటే నీ వెహికల్ బయటికి రాదు, మార్కెట్లోకి రాదు, నీ వెహికల్ని ఎవడు కొనడు. ఫస్ట్ పాయింట్ అది. అందుకనేసి వీళ్ళు ఓఎమ్స్ దే హ్యావ్ దేర్ ఓన్ స్ట్రాటజీస్ టు డూ వాట్ వీ నీడ్ టు డూ అట్లా. అంటే పాయింట్ ఏం చెప్తున్నానంటే నేను యాడ్ బ్లూ సెన్సార్ నుంచి ఏమన్నా ఇష్యూ ఉంటే కమ్యూనికేషన్ అనేది లాస్ అయితే వేర్ యాడ్ బ్లూ ఇస్ నాట్ సెండింగ్ ఎనీ మెసేజ్ ఇన్ టు ద బస్ మీదకి మెసేజ్ పంపించకపోతే ఈఎంఎస్ ఏం చేస్తుంది అంటే ట్రిగర్ చేస్తుంది. నీ వెహికల్లో యాడ్ బ్లూ సెన్సార్ ఇష్యూ ఉందిరా అనేసి ఈఎంఎస్ చెప్తుంది. బికాస్ ఈఎంఎస్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ద వెహికల్. ఈఎంఎస్ అనేది వెహికల్ హార్ట్, బికాస్ ఈజ్ ఓన్లీ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వెహికల్. చేయాలి మర్చిపోయి సో ఈఎంఎస్ ఏం చెప్తుంది, యాడ్ బ్లూ సెన్సార్ లో ఇష్యూ ఉందిరా అనేసి చెప్తుంది. చేయాలి. సో వాడు ఏం చేస్తాడు, ఈఎంఎస్ అనేది ట్రిగ్గర్ చేస్తుంది డిటిసి. ఏమని ట్రిగ్గర్ చేస్తుంది, చేయాలి. పలానా ఇష్యూ ఉందిరా నీ దాంతో అనేసి ఒక డిటిసి ట్రిగ్గర్ చేస్తుంది. సో ఆ డిటిసి ఏం చెప్తుంది అనేసి మన రిక్వైర్మెంట్ చూసుకుంటే మనము డిటిసి ఏం చెప్తుంది, ఓకే ఈ డిటిసి ఎందుకు వచ్చింది అంటే బికాస్ ఆఫ్ కమ్యూనికేషన్ లాస్ట్ ఫ్రమ్ ద యాడ్ బ్లూ సెన్సార్. సో కమ్యూనికేషన్ లాస్ట్ అంటే క్యాన్ కమ్యూనికేషన్ లేదు నీ మధ్య నాతో. సో ఈ క్యాన్ కమ్యూనికేషన్ లేదు కాబట్టి నేను ఈ డిటిసి ట్రిగ్గర్ చేస్తున్నా. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు టెక్నీషియన్స్, వాళ్ళకేం తెలియదు క్యాన్ అంటే ఏంది. సో దే నో ఈ డిటిసి వచ్చింది, ఇది ఏందిరా అనేసి తెలుసు అంతే. ఓకే, సో ఓకే యాడ్ బ్లూ కార్డ్ ఏదో ప్రాబ్లం ఉంది అనేసి వాళ్ళు అన్ని వోల్టేజ్ బేసిక్ చెక్స్, వోల్టేజ్ ఎంత ఉంది, కరెంట్ ఎంత ఉంది, రెసిస్టెన్స్ ఎంత ఉంది, ఏమైనా ప్రాబ్లం ఉంది అనేసి వాళ్ళు బేసిక్స్ చెక్ చేసి ఓకే సార్ ఇది ఏదో ప్రాబ్లం ఉంది సార్, వైర్ పోయింది సార్ అనేసి రీప్లేస్ చేసి పంపించేస్తారు. బికాస్ ఇక్కడ నువ్వు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ నీకు యూడిఎస్ లో వేర్ వీఆర్ డిటెక్టింగ్ ద బికాస్ ద సేవియర్ ఆఫ్ ద టైమ్ ఇస్ వెరీ వెరీ మోర్. యూ డోంట్ వాంట్ టు వెయిట్ సో మచ్ ఆఫ్ టైం. వన్స్ నువ్వు బయటకు వచ్చావా చూసావా అయిపోయింది డన్, వాడు రీప్లేస్ చేస్తాడా అంతే. ఒకవేళ తెలియకపోతే మనకి ఏం అర్థం కాదు ఎక్కడ ప్రాబ్లం ఉందిరా అనేసి 2 రోజులు 3 రోజులు 5 రోజులు పడుతుంది. సో ఆ మూమెంట్ తెచ్చుకోకుండా ఉండడానికి అనేసి వాళ్ళు చేస్తారు అట్లా. ఓకే, సో 01 ఏం చెప్తుంది, ద సబ్ ఫంక్షన్ 01 ఇస్ సేయింగ్ రిపోర్ట్ నెంబర్ ఆఫ్ డిటీస్, ఎన్ని డిటీసీలు ఉన్నాయనేసి చెప్తాది. దట్ ఈస్ యువర్ సబ్ ఫంక్షన్ 01. ఓకే, సో నెక్స్ట్ సబ్ ఫంక్షన్ ఏం చెప్పాను మీకు, రిపోర్ట్ డిటిసి బై స్టేటస్ మాస్క్. రిపోర్ట్ డిటిసి బై స్టేటస్ మాస్క్ అంటే సబ్ ఫంక్షన్ 02 ఏం చెప్తుంది అంటే మనకు 1902 is saying 02 it is saying ఎన్ని డిటిసిలు, ఒక్కొక్క డిటిసి గురించి చెప్తుంది, ఏమేమి డిటిసిలు ఉన్నాయని చెప్తుంది. లెట్స్ సపోజ్ ఎఫ్ఎఫ్ ఈఈ ఓకే ఎఫ్ఏ, దిస్ is your one DTC. Okay, again it will say like 1 2 6 7 FD, this is another DTC. అంటే 0 ఉంది అంటే 10 డిటిసిస్ మొత్తం ప్రతి ఒక్క డిటిసి ఇక్కడికి వచ్చి పడుతుంది. ఏమేమి డిటిసిలు ఉన్నాయని అనేసి చెప్తుంది. నీకు ఎన్ని డిటిసిలు ఉన్నాయని చూస్తున్నాం 0 అనేసి. ఓకే, ఇప్పుడు ఏం చెప్తుంది ఇక్కడ ఏమేమి డిటిసిస్ ఏవేవి డిటిసిలు ఉన్నాయని చెప్తుంది. ఓకే, సో వెహికల్ అనేది ప్లాంట్ లో నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రొడక్షన్ అరిగి కొత్త వెహికల్ ప్లాంట్ లో నుంచి బయటకు వచ్చేటప్పుడు దే విల్ చెక్ ద బేసిక్ ఫంక్షనాలిటీస్ కాల్డ్ ఎస్ స్మోక్ టెస్ట్. స్మోక్ టెస్ట్ అంటే ఏందనేసి మీకు స్టార్టింగ్ లో చెప్పా. స్మోక్ టెస్ట్ అంటే ఏందనేసి అంటే ఫస్ట్ వాళ్ళు స్మోక్ టెస్ట్ చేస్తారు. ప్రొడక్షన్ లో ఏదో
ఏదో విధంగా ఏదో ఒకటి తప్పు జరిగింటదేమో అనే ఆలోచనతో వాళ్ళేం చేస్తారంటే, కస్టమర్‌కి ఇచ్చే మూమెంట్‌లోనే వాడు మొత్తం చెక్ చేస్తాడు. ఏం జరుగుతుంది? ఎక్కడ? ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? డీటీసీస్ ఏమన్నా ఉన్నాయా వెహికల్‌లో? వాడికి అవసరం అవన్నీ. దానన్నీ క్లియర్ చేసేద్దామా అనేసి మొత్తం బేసిక్ చెక్ ఎక్కడ ఏమన్నా ప్రతి ఒక్క బేసిక్ చెక్ జరిగి బయటకొస్తది వెహికల్. ఓకే. అంటే ఆ ఒకప్పుడు బేసిక్ చెక్ జరగకుండా వెహికల్ కూడా బయటికి రాదు. దే విల్ డూ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. బికాస్ ఎందుకంటే వెహికల్స్, ఫోర్ వీలర్స్, ఈవెన్ కమర్షియల్ వెహికల్స్ ఏందంటే ఆన్ రిక్వెస్ట్ ఊరికే చేసేసి పక్కన పెట్టరోళ్ళు. బికాస్ ఇప్పుడు మనం బండంటే బైక్ అంటే లక్షలో వస్తదిలేంటే 1,60,000 పెడతావు బైక్ వచ్చేస్తది నీకు. బట్ నువ్వు ట్రక్స్ గానీ, కార్స్ గానీ యూ లైక్ 40,00,000, 50,00,000, 60,00,000 ఉంటాయి. బేసిక్ ట్రక్ తీసుకుంటే 60-70 పప్పుతో లాక్స్. వాడు. హ్మ్. ఆ! అంటే వాడు ఊరికే చేసి పక్కన పెట్టాడు గదా! కస్టమర్ ఆర్డర్ చేస్తేనే వాడు ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాడు వెహికల్స్. కస్టమర్ ఆర్డర్ చేయకుండా దే నెవర్ డూ ఎనీ ప్రొడక్షన్. ఓకే. బైక్స్ లాగా గాదది. కస్టమర్ ఆర్డర్ చేయకోకుండా దే నెవర్ డూ ఎనీ ప్రొడక్షన్. అంటే కస్టమర్ ఆర్డర్ చేసాడు. వాడు ఆల్రెడీ డబ్బులు కట్టి నాకు తేరంటే అప్పుడు మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు. ప్లాంట్‌లో అట్లే. బికాస్ వీ హావ్ సో మెనీ ఆర్డర్స్ ఎవ్రీ డే. సో దట్స్ వై వీ హావ్ కంటిన్యూయస్ ప్రొడక్షన్ 24 అవర్స్ అనేది ప్రొడక్షన్ జరుగుతా ఉంటది. ఎందుకంటే సో మెనీ ఆర్డర్స్ ఆర్ దేర్. ఈవెన్ నువ్వు ఈడ అంతెందుకు ఇప్పుడు మనము క్లాసిక్ ఐ మీన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ పెద్ద పెద్ద వెహికల్స్ కొనాలనుకుంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ గాని, ట్రంప్ గాని నీకు వాడు నువ్వు పోతే నా దగ్గర డబ్బులుందిరా అనేసి నీకు ఆ రోజు వాడు ఇయ్యడు నీకు వెహికల్. ఇందులో ఎందుకు ఇయ్యడు? ఆన్ రిక్వెస్ట్ మీద వాడు నీకు వెహికల్‌ని చేస్తాడు వాడు. సార్ వి నీడ్ 10 డేస్ టైమ్ సార్. సార్ వి నీడ్ 15 డేస్ టైమ్ సార్. ఎందుకు? వాళ్ళు ముందే చేసి పక్కన పెట్టరు. ఆన్ రిక్వెస్ట్ ఓకే. పలానా సర్వీస్ సెంటర్ నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది. అట్లా డిఫరెంట్ సర్వీస్ సెంటర్స్ నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింటాయి. చాలా వచ్చింటాయి. సో కంటిన్యూయస్‌గా ప్రొడక్షన్ జరుగుతా ఉంటది. సో ఇట్ విల్ టేక్ ఎందుకంటే ఆల్రెడీ ముందు చాలా మంది ఆర్డర్ ఇచ్చింటారు. సో వాడుకునే కెపాసిటీకి ప్లాంట్‌లో లెట్స్ సపోజ్ దే కెన్ ప్రొడ్యూస్ లైక్ 10,000 వెహికల్స్ పర్ డే. మొన్ననైతే కానీ నీ నంబర్ ఎక్కడ లక్షలో ఉంటది. అన్ని వెహికల్స్ బయటకొస్తా ఉంటాయి. సో కాబట్టి దే విల్ డెఫినైట్‌లీ ఆస్క్ ద టైమ్. వాడు ప్రొడక్షన్ చేయాలా, బేసిక్ చెక్ చేయాలా, బయటికి రావాలా ఇదంతా చేయాలంటే టైం పడుతుంది ఎవడికైనా. సో కొంచెం పోతానికి వెహికల్ దొరకదెప్పుడు. పెద్ద పెద్ద వెహికల్స్ తీసుకుంటే ఆన్ రిక్వెస్ట్ మీదనే వెహికల్స్ వస్తాయి. ఊరికే మనం చేసి పక్కన ఎవడు పెట్టడు దాన్ని. ఓకేనా? సో కొన్ని కూడా చేసి పెడతాడు. ఇప్పుడు కొత్త వెహికల్ కొత్త లాంచెస్ వచ్చినప్పుడు దే విల్ ఆల్రెడీ మేక్ ప్రొడక్షన్ లైక్ 50-100 అడ్వాన్స్‌గా చేసి తర్వాత కావాలంటే ఆన్ రిక్వెస్ట్ మీద మళ్ళీ స్టార్ట్ అయితాయి. ఓకే. సో అప్పుడు బయటకొచ్చేటప్పుడు దే విల్ చెక్ ద డీటీసీస్. ఏమైనా డీటీసీస్ ఉన్నాయా వెహికల్‌లో అనేసి. డీటీసీస్ గాని ఏమైనా ట్రిగ్గర్ అయ్యి ఉంటే వెహికల్స్‌లో దెన్ దే విల్ స్టాప్ ద వెహికల్ దేర్ ఇట్సెల్ఫ్. కొంచెం కూడా లేదు. ద రెస్పెక్టివ్ టీమ్ కమ్స్ ఇంటు దేర్. దే విల్ నీడ్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. తను అయన్నీ బిహేవియర్ చూసి అని చెప్పాడంట. దాన్ని రిజాల్వ్ చేసి మళ్ళీ బయటికి పంపియాలి. ఓకే. సో ఇక్కడ ఏంది మనం మాట్లాడుకునేది 1902 02 సబ్ ఫంక్షన్ ఏం చెప్తుంది సర్వీస్ ఐడి రీడ్ డీటీసీలో ఏం చెప్తుందిరా అంటే వేర్ ఉందా నీలో? వి ఆర్ సీయింగ్ వాట్ ఆర్ ద డీటీసీస్ ఆర్ ప్రెసెంట్. ఏ డీటీసీలు ప్రెసెంట్ అయినాయి వెహికల్‌లో అనేసి నీకు ఈ సబ్ ఫంక్షన్ 02 చెప్తుంది. ఓకే. హ్మ్. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సబ్ ఫంక్షన్ 02. ఓకే. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఏమనుకున్నాం అంటే ఇప్పుడు లెట్స్ సపోజ్ ఇదే ఉంది ఎఫ్ఎఫ్, ఎఫ్‌డి, ఎఫ్ఏ. నేనేం చేశా? దీన్ని రిజాల్వ్ చేశా. డీటీసీ రీడ్ చేశా. నాకు ఆ సఫ్ నాకు ఆ స ఆ రీడ్ ఆ డీటీసీ వచ్చింది. నేనేం చేశాను? ఆ డీటీసీని రిజాల్వ్ చేసేసా వెహికల్‌లో. ఏదో ప్రాబ్లమ్ ఉంటే మార్చేసా. మళ్ళీ ఏం చేశాను నేను? మళ్ళా 19020Fనే సంతోష్‌కి వద్దని చెప్పేసా. తనకు చేయకురా మెసేజ్ నువ్వు. 19020Fనే లేదు ఇట్లా రీడ్ ఆ రోజు చేశా. చెప్పాడు వాడు నా గురించి అందుకని మళ్ళా కూడా నాకేమైందిరా అంటే ఇది సరే రేపురా అని చెప్పా. ఈ డీటీసీ అనేది హుహు. యాహ్! ఈ డీటీసీ అనేది ఈడుంది. అసలు నా గురించి రీడ్ ఎందుకు చేసింటే మళ్ళీ నాకు ఈ డీటీసీ అనేది ఉంది. లేదురా లేదా అన్నాడు. ఈ డీటీసీ అనేది ఉంది. రిజాల్వ్ చేసినా మళ్ళీ ఈ డీటీసీ యాడ నుంచి వచ్చిందిరా అనుకోవాలి మనం. రిజాల్వ్ చేసేసినా కదా! మళ్ళీ ఈ డీటీసీ యాడ నుంచి వచ్చింది. సో ఇక్కడ ఆఫ్టర్ రిజాల్వ్ అయినాక నేను డీటీసీని రీడ్ చేశా. ఆఫ్టర్ రిజాల్వ్ చేసినాక నేను డీటీసీని రీడ్ చేసినా. డీటీసీని రీడ్ చేసినా గాని మళ్ళా నాకుంది.
ఎందుకుంది ఇది నువ్వు అందరిని అనాలేస్తే అని ఆలోచన చేస్తే మన అన్న వల్ల డీటీసీ ఇస్ నెవర్ వాడిని అంటే అక్కడ నుంచి అవి పోవు అప్పుడే. అంటుందని. ఎప్పుడు వెళ్తాయిరా అంటే వి హ్యావ్ ఎ సర్వీస్ ఐడి కాల్డ్ యాజ్ అదే క్లియర్ డిటిసి. ఓ ఇద్దరికి పోయి నువ్వు అనే సబ్ ఫంక్షన్ ఈస్ 0x1 అయినా పోతే పని ఏంటి సారీ సర్వీస్ ఐడి Hmm. వాల్యూ ఏంటంటే 14. ఓకే, నువ్వు డిటిసి రీడ్ చేశానే డిటిసిస్ పోవు వెహికల్లో నుంచి బికాస్ దే ఆల్ ఆర్ స్టోర్ ఇన్ సమ్ ఎన్విఎం మెమరీ, నాన్ వోల్టైల్ మెమరీ. ఓకే, దే నెవర్ గో. అక్కడ నుంచి డిటిసిస్ పోవు, ఏం పోవు. కానీ నీది రిజాల్వ్ అయిపోయింది, రిజాల్వ్ అయింది, వెహికల్ అనేది రిజాల్వ్ అయింది. అది ఎప్పుడు పోతుందిరా అంటే ఒకటి ఇగ్నిషన్ సైకిల్ చేయాలా వెహికల్లో, 2 యూ షుడ్ క్లియర్ ద డిటిసిస్, యూ షుడ్ clear the DTCs through service ID called as 14. So clear DTC కి ఎలాంటి సబ్ ఫంక్షన్స్ ఏమి ఉండవు, జస్ట్ యూ నీడ్ టు పుట్ 14. సో కొందరు ఏం చేస్తారంటే ఇక్కడ 3Fs రాస్తారు. ఎందుకు రాస్తారంటే అవసరం లేదు మనకి. ఎందుకు రాస్తారంటే దీనికి ఒక సింపుల్ రీజన్ ఉంది, బికాస్ డిటిసిస్ ఆర్ ఇన్ 3 bytes ఫార్మాట్. సో అందుకనేసి 3Fs రాస్తారు. ఇక్కడ 3F రాసి దే ఆర్ క్లియరింగ్ ద డిటిసి. అంటే డిటిసిని క్లియర్ చేసినామంటే అప్పుడు నీకు నువ్వు మళ్ళీ రీడ్ చేస్తే ఈ డిటిసి అనేది ఉండదు, బికాస్ యూ రిజాల్వ్ దట్ డిటిసి. నువ్వు క్లియర్ నువ్వు రిజాల్వ్ చేయకోకుండా క్లియర్ చేసినావు అయిపోయి, బికాస్ క్లియర్ డిటిసి పని ఏందిరా అంటే నువ్వు రిజాల్వ్ చేసిన తర్వాత కూడా ఉంటాయి ఆ డిటిసిలు. దాన్ని ఏం చేయాలి, నువ్వు ఒకసారి క్లియర్ డిటిసి కొట్టాలి. క్లియర్ డిటిసి కొడితే ఆ డిటిసి పోతుంది. లేదంటే వెహికల్లో ఇగ్నిషన్ సైకిల్ చేయాలి. ఓకే, ఇగ్నిషన్ ఆఫ్ చేసి ఆన్ చేయాలి. లేదంటే నువ్వు క్లియర్ డిటిసి చేయాలి. నువ్వు రిజాల్వ్ చేయకోకుండా డిటిసి క్లియర్ డిటిసి అంటే డిటిసి క్లియర్ అవ్వదు. ఓకే, డిటిసి నెవర్ క్లియర్, బికాస్ ఇష్యూ ఉన్నప్పుడు నువ్వు ఎంత క్లియర్ డిటిసి చేసినా అది డిటిసి క్లియర్ అవ్వదు. ఓకే, సో ద క్లియర్ డిటిసి యూసేజ్ ఇస్ లైక్ వన్స్ యూ రిజాల్వ్ ద ఇష్యూ ఇన్ ద వెహికల్, you do one clear DTC command with 14 FFFF. Then you will see like it is cleared. The DTC is cleared in the next cycle. అప్పుడు DTC అనేది క్లియర్ అవుతుంది. ఓకే, సో మీకు అట్లీస్ట్ తెలియాలా. ఓకే, రీడ్ డిటిసి అంటే ఏంది, 19 అంటే ఏంది, ఓకే క్లియర్ డిటిసి అంటే ఏంది. సో అట్లీస్ట్ ఇప్పుడు మనకు యూడిఎస్ గురించి మనకు అట్లీస్ట్ ఒక బేసిక్ ఐడియా అనేది తెలిసిండాల మనకు. సో మనకు ఒకటే 2 సబ్ ఫంక్షన్లు వచ్చు, ఆ సెషన్ కంట్రోల్ వచ్చు, రీడ్ డేటా కాదు. అంటే మనకు దే విల్ ఆస్క్ లైక్ వాట్ ఆర్ ద సర్వీస్ ఐడీస్ విచ్ యూ యూజ్డ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్, వాట్ ఆర్ ద సర్వీస్ ఐడీస్ విచ్ యూ యూజ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ అంటే మనం చెప్పాలా. సో అట్లీస్ట్ నేను చెప్పిన కాడికి నా సెషన్ కంట్రోల్, టెస్టర్ ప్రెజెంట్, ఓకే సెషన్ కంట్రోల్, సో ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర, చాలా ఉన్నాయి. నేను చెప్పిన సెషన్ కంట్రోల్, టెస్టర్ ప్రెజెంట్, సెక్యూరిటీ యాక్సెస్, రొటీన్ కంట్రోల్, ఇప్పుడు మళ్ళీ రీడ్ డేటా ఐడెంటిఫైర్, రైట్ డేటా ఐడెంటిఫైర్, రీడ్ డిటిసి, క్లియర్ డిటిసి, రిక్వెస్ట్ డేటా, ట్రాన్స్ఫర్ డేటా, రిక్వెస్ట్ ఎగ్జిట్, ఈసీ రీసెట్. సో అట్లీస్ట్ మనం తెలుసుకున్నాం మనం ఏమేమి యూడిఎస్ సర్వీసెస్, ఇంకా చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ అప్ టు 23 సర్వీస్ ఐడీస్ వీ హ్యావ్. ఓకే, కానీ అవన్నీ మనకు అవసరం లేదు, బికాస్ ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా నేను చెప్పిన సర్వీస్ ఐడీలో వాడుతుంటారు. మిగతా సర్వీస్ ఐడీలు అసలు అంతగా వాడరు, దానివల్ల అంత ఉపయోగం లేదు. కానీ ఉన్నాయి అవి అన్ని మనకు తెలియాలంటే కాదు. ఇప్పుడు నాకు కూడా తెలియదు 20, బికాస్ నేనేం చేశాను నా ప్రాజెక్ట్ లో నేను అవే చెప్తా. ఇంకా నేను మీకు చూపించి నేను సెర్చ్ చేసి చెప్పాల్సినంత అవసరం లేదు అసలు, బికాస్ దో సర్వీస్ నో వన్ విల్ యూస్ మ్యాక్సిమం. ఓకే, ఇప్పుడు మనం అట్లీస్ట్ మనం 10 సర్వీస్ ఐడీస్ వరకు మనం తెలుసుకున్నాం చాలు. యూడిఎస్ లో ఇది యూనిఫైడ్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ లో ఇట్స్ రిక్వెస్ట్ రెస్పాన్స్ బేస్డ్, దీస్ ఆర్ ద సర్వీస్ ఐడీస్ విచ్ వీఆర్ యూజింగ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏంద్రా అంటే మనము మీకు చెప్పాను, నేను ప్రాక్టికల్గా అన్నీ చూపిస్తాను. దట్ వి విల్ ప్లాన్ ఆన్ సాటర్డే అండ్ సండే. ఓకే, వీక్ డేస్లో కుదరదు ఫస్ట్ పాయింట్ నాకు. సో సాటర్డే సండేలో మనకు టైం ఉంటుంది కాబట్టి మీకు చూపిస్తా ఒక మెసేజ్ అనేది ఎలా ఫ్లో అవుతుంది, ఒక మెసేజ్ ఎలా మనం ట్రాన్స్మిట్ చేస్తాం,
ఫిజికల్‌గా ఎలా వాల్యూస్ ఇస్తాం మెసేజెస్, కెనోయిటీలో ఎలా యూజ్ చేస్తాం, మొత్తం నేను సండే మీకు చూపిస్తాను ఖచ్చితంగా. ఓకే. సో, అట్‌లీస్ట్ మనకి ఏందిరా క్యాన్ ప్రోటోకాల్ అంటే ఏంటి? ఇన్ని రోజుల నుంచి మనం క్యాన్ ప్రోటోకాల్ గురించి మాట్లాడుకున్నాం. తర్వాత యూడీఎస్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే. ఈ 2 అనేది బేసిక్ అండ్ యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. చెప్పానుగా నువ్వే. ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మనం చెప్పే మూమెంట్ రావాలి. మనకు తెలీదనే మూమెంట్ వరకు మనం పోవద్దు. హ్మ్. క్యాన్ ఎర్రర్స్ అంటే ఏంది? బిట్ ఎర్రర్ అంటే ఏంది? అక్నాలెడ్జ్‌మెంట్ అంటే ఏంది? ఫార్మ్ అంటే ఏంది? స్టఫ్ అంటే ఏంది? ఇయన్నీ అడుగుతారు. సో, దీనిలలో మనం ఎప్పుడు ఆగకూడదు. బికాస్ దీస్ ఆర్ ద వెరీ బేసిక్స్. ఒక ఎంబెడెడ్ సాఫ్ట్‌వేర్ టెస్ట్ ఇంజిన్‌కి ఇవన్నీ బేసిక్స్. కాబట్టి దీనిలో మనం ఎప్పుడు తడబడకూడదు. యూ షుడ్ బి వెరీ కాన్ఫిడెంట్ వైల్ యూ ఆర్ సీయింగ్. ఓకే. క్యాన్ గురించి మనం మాట్లాడుకున్నాం. క్యాన్ ప్రోటోకాల్ గురించి మొత్తం చెప్పాను నేను. యూడీఎస్ గురించి మాట్లాడుకున్నాం. యూడీఎస్‌లో కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ కొన్ని పాయింట్స్ వెన్ వి ఆర్ సీయింగ్ ఇన్ ద ప్రాజెక్ట్. నేను ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసేప్పుడు యూడీఎస్‌లో కొన్ని పాయింట్స్ నేను సర్వర్ టైమింగు అవన్నీ మీకు చెప్పలేదు. ఓకే. ఈ సర్వీస్ ఐడీస్ ఉన్నాయి. ఈ సర్వీస్ ఐడీని నేర్చుకోండి. సో, జస్ట్ యూ నీడ్ టు గివ్ వన్ వర్డ్ ఆన్సర్స్ యార్. ఇఫ్ హి ఈస్ ఆస్కింగ్ ద క్వెషన్స్ దెన్ యూ నీడ్ టు ఎక్స్‌ప్లెయిన్ ద సేమ్ థింగ్. బికాస్ మనకంత టైం ఉండదు. సో, ఈ సర్వీస్ ఐడీస్ అన్ని దానికి మనం వీ నీడ్ టు గివ్ అట్‌లీస్ట్ వన్ వర్డ్ ఆన్సర్స్. వన్ వర్డ్ ఆన్సర్స్ అన్ని ఇచ్చేంత కేపబిలిటీ మనలో ఉండాల. సో, అందుకనేసి నేను మీకు ఇన్ని చెప్పాను. ఓకే. సో, మనము మళ్ళీ చూసుకోండి. మళ్ళా చదువుకుంటూ ఉండండి. క్యాన్ ప్రోటోకాల్ అంటే ఏంది? యూడీఎస్ ప్రోటోకాల్ అంటే ఏంది? ఏంది సిట్యుయేషన్ ఎలా జరుగుతదనేసి. ఓకే. సో, నేను రేపటి నుంచి మీకు ప్రాజెక్ట్ గురించి చెప్తాను. సో, నేనేం చెప్పానంటే 4 ప్రాజెక్ట్‌లు. ఒకటి ఇన్‌స్ట్రుమెంటల్ ప్యానెల్ క్లస్టర్. నెక్స్ట్ వచ్చేసి టెలిమాటిక్స్ కంట్రోల్ యూనిట్. థర్డ్ వన్ వచ్చేసి స్మార్ట్ మోడ్ కంట్రోలర్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి అడాస్ అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టెంట్ సిస్టమ్. ఓకే. సో, ఈ 4లో 4 భూమే. ఈ 4 ప్రాజెక్టులకు సంబంధించిందే మూవ్‌మెంట్ ఉంది. నాకు టైం కుదిరితే నేను ఇన్ వెహికల్ ఇన్ఫోటైన్‌మెంట్ గురించి కూడా చెప్తాను. కానీ ఈ 4 ప్రాజెక్టుల గురించి మనం రోజుకి ఒక 3-4 డేస్ ఎలా ఉంటది? రిక్వైర్మెంట్ అనేది ఎలా రాయాలా? టెస్ట్ కేస్ అనేది ఎలా రాయాలా? ఒక రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మనం ఎలా చెక్ చేయాలా? సో, ఇవన్నీ మనం నిదానంగా ఒక్కొక్కటి నిదానంగా తెలుసుకుందాం. ఓకే. సో, నెక్స్ట్ నుంచి చెప్పేదంతా జస్ట్ ఒక నార్మల్‌గా ఎలా ఉంటది? ఎలా చూస్తాం అంతే. జస్ట్ అన్నీ మీరు చూసినట్టే నేను ఊరికే మళ్ళీ చెప్తా ఉంటా. కానీ యూడీఎస్, క్యాన్ ప్రోటోకాల్ మళ్ళీ మీరు రోజు రివైజ్ చేసుకుంటానే ఉండాలా. 2 రోజులు చేసుకొని 3 రోజులు గుర్తుండకపోతే నేనేం చేయలేను. రోజు రివైజ్ చేసుకుంటానే ఉండాల. అప్పుడే మనకు ఏందిరా సిట్యుయేషన్ ఎలా ఉంటదనేసి మనకు అర్థమైతది. ఓకేనా? సో, మనం రివైజ్ చేయకపోతే మీరు మర్చిపోతారు. ఓకే. సో, అందుకనేసి నేను చెప్తున్నాను రోజు రివైజ్ చేసుకోండి. సో, ఇప్పుడు ప్రాజెక్ట్స్ అనేది ఏం లేదు. ప్రాజెక్ట్స్‌లో నేను చెప్తా కొన్ని పాయింట్స్ చెప్తా అవే చెప్పొచ్చు. ఓకే. సో, నేను ఆ క్లస్టర్ అనేది దీంతో టెల్‌టైల్స్ చేసిన, చేంజ్ చేసా, వార్నింగ్స్ చేసా, డిస్‌ప్లే ఫీచర్స్ చేసా, అది చేసా అంటాం. టెలిమాటిక్స్ కంట్రోల్ అంటే ఐ హావ్ సీన్ రిమోట్ లాగ్ ఇవన్నీ ఏమున్నాయి? నేను జస్ట్ మీకు పదాలు చెప్పేది మీరు యూ షుడ్ అండర్‌స్టాండ్ అంతే. సింపుల్‌గా అర్థమైపోతాయి. జస్ట్ ఏందంటే ఫంక్షనాలిటీ గురించి చెప్తున్నాను నేను అంతే మీకు. ప్రాజెక్ట్ ఏం చేసినామంటే క్లస్టర్‌లో ఏం చేసినామంటే హౌ ద యూసేజ్ ఆఫ్ క్లస్టర్ ఇన్ ద వెహికల్ ఫంక్షనాలిటీస్ అంతే. దేర్ ఈస్ నథింగ్ టు బి నో వెరీ మచ్ టెక్నికాలిటీ ఇన్ దట్. టెక్నికాలిటీ ఉంటది. కానీ ఫస్ట్ మనకు ఫ్యూచర్ అనేది అర్థం కావాలా. రిక్వైర్మెంట్ అనేది అర్థం కావాలి. రిక్వైర్మెంట్ చూసే విధానం అర్థం కావాలా. ఆ! ఇవన్నీ తెలిస్తేనే మనకు సింపుల్ రేపటి నుంచి పెద్ద కష్టమేమి ఉండదు. ఓకే. మనం దాన్ని ప్రాక్టికల్‌గా చూసేదానికి మనం సాటర్‌డే, సండే ప్లాన్ చేద్దాం ఖచ్చితంగా. ఓకే. సో, యూడీఎస్ ప్రోటోకాల్, క్యాన్ ప్రోటోకాల్ నీట్‌గా అర్థం చేసుకోండి. ఇఫ్ దే ఆస్క్ ద క్వెషన్ వి షుడ్ సే వై 120 ఓం రెసిస్టర్ వి ఆర్ యూజింగ్. ఎందుకు క్యాన్ హై, క్యాన్ లో, వాట్ ఈస్ ద వోల్టేజ్ ఆఫ్ ద క్యాన్ హై, క్యాన్ లో, ఇలాంటి అన్ని క్వశ్చన్స్ అన్ని అడుగుతారు. వి షుడ్ బి వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దోస్ థింగ్స్. ఓకే. దాంట్లో మనం మిస్ కాకూడదు. ప్రాజెక్ట్లో అది ఇది మిస్ అయిన ఏం ప్రాబ్లం ఉండదు. ఇలాంటి దానిలో బేసిక్ క్వశ్చన్స్ మనం మిస్ అయిపోతే మన ఆపర్చునిటీ మిస్ అయిపోతాం మ్యాక్సిమం. సో, అందుకనేసి బాగా చూసుకోండి యూడీఎస్ ప్రోటోకాల్, క్యాన్ ప్రోటోకాల్ బాగా చదువుకుంటా ఉండండి. నేను మళ్ళీ నేను చెప్పలేను. మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను పర్సనల్‌గా అడగండి, నేను చెప్తాను. సో, రేపటి నుంచి మనం క్లస్టర్ ఇన్‌స్ట్రుమెంటల్ ప్యానెల్ క్లస్టర్ ఫస్ట్ ప్రాజెక్ట్ గురించి ఐపీసీ. సో, ఇన్‌స్ట్రుమెంటల్ ప్యానెల్ క్లస్టర్‌లో ఏముంటాయి, ఏమేమి చూస్తాము, ఏమేమి ఫ్యూచర్స్ ఉంటాయి, ఒక్కొక్క ఫ్యూచర్ ఎలా వర్క్ అయితది, ప్రతీదీ నేను రియల్‌గా అర్థమయ్యేలాగా మీకు చెప్తాను. ఓకే. నా రిక్వెస్ట్ అంతా ఇదే మళ్ళా. క్యాన్ ప్రోటోకాల్, యూడీఎస్ ప్రోటోకాల్ యూ షుడ్ బి ఎవ్రీ డే యూ షుడ్ బి రివైజ్ చేస్తా ఉండాలి. ఎందుకంటే దీస్ ఆర్ ద
వేర్ యువర్ ఇంటర్వ్యూవర్ అండ్ యూ నోస్ దిస్ పాయింట్స్ ఓన్లీ. క్లస్టర్ వాడు చేసినాడు, వాడికి ఏం తెలియదు క్లస్టర్ గురించి, బట్ దే నో స్కాన్ ప్రోటోకాల్, దే నో యూడిఎస్. మనం కూడా చెప్పాల్సింది అయ్యే కదా, వాడికి ఏం తెలిస్తే మనకు అదే. బికాస్ నీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిందంటే నీ దాంతో యూడిఎస్ ప్రోటోకాల్, క్యాన్ ప్రోటోకాల్ ఉందనేసి రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయింది అక్కడ మీది. ఓకే, సో వాడు దాని గురించి క్వశ్చన్స్ అడుగుతాడు, వేరే దాని గురించి ఎందుకు తీసుకొస్తాడు అది. ఓకే, సో మనం రేపు కలుద్దాం, విల్ స్టార్ట్ ద ప్రాజెక్ట్. సో నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను, దీని గురించి మళ్ళీ మీరు నిదానంగా తెలుసుకోండి, ఎక్కువ తెలుసుకోండి. ఓకే, కొత్తగా ఏం లేదు, ఉండేదే నేను చెప్తున్నా. క్యాన్